అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటితరం మగువ ఛానల్. ఫ్రెండ్స్, నాకు కామెంట్స్ చేస్తున్నారు కదా, అక్క నేను ఒక టైలర్ని, అక్క మా ఇంట్లో కుట్టు మిషన్ ఉంది కానీ నాకు బిజినెస్ రావట్లేదు, అక్క నాకు టైలరింగ్ వచ్చు, కొద్దిగా వచ్చు, ఎక్కువ పర్ఫెక్ట్ అయితే రాదు, నాకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి నేను చేస్తాను, ఏమైనా కుట్టడానికి ఇవ్వండి అని చాలామంది అండి, ఒకరు కాదు, నాకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు ఉన్నాయి, అలాగే వీడియో కింద కామెంట్లలో కూడా వచ్చినవి ఉన్నాయి. టైలరింగ్ గురించి చెప్పండి, ఏదైనా ఇంట్లో కుట్టే చెప్పండి అని. నేను ఒకదాని తర్వాత ఒకటి చాలా రకాల ఐడియాస్ అయితే మన లేడీస్ కోసం ఇస్తున్నా అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకటే ఉండదండి. ఇంట్లో చేసే పని ఏదైనా, అది వర్క్ ఫ్రమ్ హోమ్ కిందకే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కూడా వర్క్ ఫ్రమ్ హోమే. మీరు ఒకరిని అడగకుండా మీ సొంతంగా మీరు చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవి. సో నా ఛానల్లో నేను ఎక్కువ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటాను అండి. మీకు నచ్చిన వాళ్ళు లైక్ చేయొచ్చు, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. సో నచ్చితే మటుకు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా ఎవరికైనా ఈ వీడియో అనేది యూజ్ అవ్వచ్చు కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు? ఇంకా రాలేవా? ఇదే మాట పదే పదే వాట్సాప్లో కూర్చోబెడుతున్నారు, కామెంట్స్లలో, ఇన్స్టాగ్రామ్లో ఇవే మెసేజ్లు ఉంటున్నాయి. నేను ఇస్తా అన్నప్పుడు ఇస్తా అండి, అవి రావాలి. అవి వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తా అండి. చెప్పాను కదా, ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి మట్టుకే ఇస్తా అండి అవి. సో అదేంటి మరి, నాది ఒక చిన్న బిజినెస్ అండి. నాకు మెడికల్ ల్యాబ్ ఉంది, చూసారు కదా. ఇవి పాంప్లెట్స్ అండి, ఇవి పాంప్లెట్స్. మామూలుగా నేను అన్ని పాంప్లెట్లే కొట్టిస్తాను అన్నట్టు. ఈ పాంప్లెట్లను నేను పబ్లిక్ అంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు ఇస్తూ ఉంటాను. మెడికల్ షాప్లో టాబ్లెట్ల కవర్ ఉండదా, ఆ విధంగా వీటిని తయారు చేయించి నేను మెడికల్ షాప్లల్లో పెట్టేద్దాం అనుకున్నాను. అందుకనే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అని చెప్పిన. అంటే ఈ పేపర్ను మీరు ఇట్లా చిన్న పౌచ్ లాగా, ఆ టాబ్లెట్ల కవర్ ఎట్లుంటుంది అట్లా కవర్ లాగా మీరు తయారు చేసాను అన్నట్టు. మరి దీనికి బాగా డబ్బులు వస్తాయండి, ఎక్కువ ఏమి ఉండదండి. నేను తయారైన తర్వాత అన్ని చెప్తా. అది కూడా అడుగుతున్నారు నన్ను వీడియోలో, అక్క ఎంత ఇస్తారు మీరు, మాకు శాలరీ ఎంత ఇస్తారు, లేదంటే ఎట్లా ఇస్తారు, వీస్ వర్క్ ఇస్తారు, అవన్నీ నేను వచ్చిన తర్వాత చెప్తాను అండి. కొంచెం తొందర పడకండి. ఇవి నేను ఇప్పుడు మీతో తయారు చేయించిన తర్వాత నేను నమ్ముకుంటానండి, వీటి నమ్మేది కాదండి. నాకు చిన్న బిజినెస్ కదా ల్యాబ్, దీన్ని నేను మెడికల్ షాప్లలోనే ఫ్రీగా ఇవ్వాలి పబ్లిసిటీ కోసం అంతే. ఇవి ఓకేనా. ఇది నేను రెడీ అయిన తర్వాత మీకు చెప్తాను అండి. ఓన్లీ పాంప్లెట్స్ అండి, ఇప్పుడు నా దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి. దీన్ని ఆ విధంగా మీరు ప్యాకెట్ లాగా తయారు చేసేలాగైతే నేను చేపిస్తున్నా, సరేనా. ఇది హెల్త్ ప్యాకేజీ అన్నట్టు. సరే, ఇప్పుడు వీడియో ఏంటి అంటే, ఇంకా నాకు కామెంట్లు చేస్తున్నారు కదా, అక్క మాకు టైలరింగ్ గురించి చెప్పండి, మాకు ఇంట్లో కూర్చొని మేమైనా కుట్టి ఇచ్చేది చెప్పండి, మాకు ఏదైనా వర్క్ చెప్పండి అక్క, ఏదైనా తెలిస్తే చెప్పండి అక్క, ఇట్లాంటివి చాలా చెప్తున్నారు. అందుకని మీకు ఒక ఐడియా అయితే ఇస్తున్నా అండి. ఒకటి కాదండి, 5 ఐడియాలు ఇస్తున్నాను నేను మీకోసము. దీంతో మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చండి, ఓకేనా. ఇది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు సమ్మర్ కదా, మనకి సమ్మర్లో కాటన్ అండి, కాటన్ బ్లౌజులు. ఈ కాటన్ బ్లౌజెస్కి ఏంటంటే మనకి లైనింగ్ అయితే అవసరం ఉండదండి. ఇది మనకి హోల్సేల్ ఎంత వస్తుందంటే ఒక 70-80 రూపీస్లో మనకు వచ్చేస్తాయి. నేను బ్లౌజ్ కుట్టిన, మీరు బ్లౌజులు కూడా కుడతారా అనకండి. నేను అసలు ఖాళీగా ఉండనండి, ఏదో ఒక పని చేస్తాను. ఎందుకంటే డబ్బులు ఉట్టిగా మనకి రావు, ఒకరిని అడుక్కునే ఆ పరిస్థితి మనకు రావద్దు. ఎంత కష్టపడ్డా కూడా, నేను ఒక మిడిల్ క్లాస్ అండి, సో ప్రాబ్లం ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు. అందుకని నేను అందరికీ హెల్ప్ చేస్తుంటా, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకోండి. ఇది ఒక 60 ఇయర్స్ ఆవిడకండి, 60+ ఆవిడకి. వాళ్ళు కాటన్ బ్లౌజులు కావాలంటే నేను కుట్టిన. మీకు కూడా ఈ క్లాత్ మనం కొంటే మనకి 70-80 రూపీస్ దొరుకుతుందండి. ఇప్పుడు మనము క్లాత్ మనదే, మనం కుట్టి రెడీమేడ్ బ్లౌజ్ అంత సేమ్ అండి, మనం కుట్టినదే. ఇప్పుడు నేను కుట్టినది, దీనికి ఉక్సులు ఉంటాయి, కాజాలు ఉంటాయి, షేప్ బెల్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, షేప్ పట్టితో పాటు అన్నీ ఉంటాయి దీనికి. దీన్ని మనము 299కి అమ్మవచ్చు, 290కి కూడా అమ్మవచ్చు. మాకు ఇక్కడ నష్టం లేదండి. ఇట్లా ఇప్పుడు కాటన్వి మీరు అమ్మి చూడండి, వాళ్ళ సైజుని బట్టి. సో ఆర్డర్స్ తీసుకొని కుట్టచ్చు, లేదు అంటే మనమే ఈ క్లాత్కి సరిపడా, అంటే XXL అంటే 40 సైజు వాళ్ళ వరకు ఇది బ్లౌజ్ మనం కుట్టొచ్చు అండి. ఈ క్లాత్లో మనకు వచ్చిన క్లాత్లో, సరేనా. అంటే నడుము నంబరు 30, 31, 32, 36, 37 వరకు కూడా వస్తుంది. ఇది 38 వరకు కూడా వస్తుంది. మనం అట్లా అడ్జస్ట్ చేసుకుంటొచ్చు. టైలర్లు అంటే అదే కదా, సో మనకు కుట్టే వాళ్ళకి తెలుస్తుందండి, అన్ని సైజుల్లో కుట్టొచ్చు. మనకి ఎట్లా ఉంది బిజినెస్ దాన్ని బట్టి ఆర్డర్స్ తీసుకొని కుట్టొచ్చు, లేదా మీరు అన్ని సైజులకు వచ్చేలాగా మీరు కూడా కుట్టి మీరు సేల్ చేయొచ్చు. ఇంకా లేదు మాకు వర్క్ లేదు, మాకు బిజినెస్ రావట్లేదు అనే వాళ్ళ కోసం చెప్తారు. ఇప్పుడు నేను రెడీమేడ్ బ్లౌజ్ సేల్ చేసిన, అవి ఎట్లా అండి, స్ట్రెచ్ అవుతాయి కానీ పైన వేసుకోవాలి. వాటికంటే ఇవి చాలా బెటర్. ఇందులో మనకి చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి, చాలా కలర్స్ వస్తున్నాయి, ఇందులో కలంకారీ కూడా వస్తాయి. మనకి ఏవి కావాలంటే అవి అండి, కస్టమర్కి నచ్చినట్టుగా మనం ఏ క్లాత్ కావాలంటే అది కుట్టియచ్చు, లేదంటే మనం కుట్టినవి అమ్మవచ్చు.
ఇట్లా చేస్తే కనీసం ఇప్పుడు నేను ఇది ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టినా అండి, 1 అవర్ లోపే ఒక బ్లౌజ్ కుట్టేసినాను. అంటే లైనింగ్ లేదు కాబట్టి ఈ 2 బ్లౌజెస్ నాకు 2 అవర్స్లో అయిపోయినాయి. అంటే 2 అవర్స్లో నేను ఎంత సంపాదించిన, దీనికి 180కి వచ్చింది, మనకు 100 తీసేసిన 300 అండి. 2 అవర్స్లో 300 సంపాదించవచ్చు. మీరు ఎంత తక్కువ వేసుకున్నా కూడా, మీరు ఇంకా తక్కువ వేసుకున్నా కూడా 250 అనుకోండి సంపాదించవచ్చు. ఇట్లా చేసుకొని మీరు సేల్ చేసుకోండి. ఫస్ట్ చుట్టుపక్కలకు సేల్ చేసుకోండి, సరేనా? మనం తెలియాలండి, పబ్లిక్ తెలియాలి, ఓపిక పట్టుకోవాలి మనము. నేను ఎట్లా ఓపికతో అన్ని బిజినెస్లు చేస్తున్నాంటే ప్రతిదీ ఓపిక పట్టుకొనే చేయాలండి మనము. సో ఈరోజు కాకపోయినా రేపు అందరికి తెలుస్తుంది. ఏదైనా తెలిస్తేనే బిజినెస్ జరుగుతుంది. నిన్న కూడా శారీస్ బిజినెస్ ఎట్లా చేసుకోవాలని వీడియో పెట్టినా, ఎవరైనా చూడకపోతే చూసేయండి. సరే, ఇది ఒకటి. ఇంకో ఐడియా ఏంటి అంటే, ఇప్పుడు టైలర్లు అండి, టైలర్ షాపులు ఉంటున్నాయి కదా బయట, చిన్న చిన్నవే కావచ్చు, వాళ్ళకి ఎక్కువ మనకి గిరాకు వస్తుంది. వాళ్ళన్నీ కుట్టలేరు, వాళ్ళు పీస్ వర్క్ ఇచ్చేసారు, అంటే కట్ చేసి ఇప్పుడు చుట్టుపక్కల ఇట్లా ఇళ్ళలో కుట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారండి. కానీ మనం వెళ్ళాలండి, మనం వెళ్ళి పీస్ వర్క్ కావాలని అడిగి తెచ్చుకోవాలి, వాళ్ళు ఇంత అని ఇస్తారు అమౌంట్. అట్లా కూడా చేయొచ్చు అండి, మీరు ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, సరేనా? మీకు ఐడియాస్ ఇస్తున్నా అండి, ఒక 5 ఐడియాస్ ఇస్తున్నా నేను, ఎట్లయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్లల్లో అస్సలు లైనింగ్ అనేది ఉండట్లేదండి రెడీమేడ్ డ్రెస్లల్లో. సో అందుకని మీకు రెడీమేడ్ డ్రెస్లలో వేసుకోవడానికి లాంగ్ ఫిట్టి కోర్స్ కుట్టండి, కలర్ వైజ్గా అన్ని కలర్స్ కుట్టండి, డ్రెస్లలో వేసుకుంటట్టు. మీ మార్జిన్ చూసుకొని సేల్ చేయండి. ఎవ్వరు అమ్మట్లేదు, మంచిగా పోతాయండి. ఎవరు చెయ్యండి మనం చేయాలండి, నిజం చెప్తున్నా, ఎవరు చెయ్యండి మనం చేయాలి. సో అట్లా నలుగురికి తెలిసేలాగా మీ బిజినెస్ అనేది చెయ్యండి. సో ఇంట్లో కుట్టు మిషన్ ఉంది, మేము ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళకి ఐడియాస్ అండి. సో ఇంకొక ఐడియా ఏంటి అంటే, ఇప్పుడు ఇళ్ళల్లో కావచ్చు అండ్ బయట టైలర్ షాప్లలో కావచ్చు, ఫాల్స్ బ్లౌజ్ అన్ని కుట్టడానికి ఒకేసారి ఇచ్చేస్తారండి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఫాల్స్ పైపింగ్ అయితే చేస్తారు, మరి హెమ్మింగ్ కోసం మళ్ళీ బయట వాళ్ళకి ఇచ్చుడా. ఆ హెమ్మింగ్స్ కూడా మీరే తీసుకోండి, హెమ్మింగ్ చేస్తామని చెప్పండి, వెళ్ళి కలవండి. మనం ఇంట్లో కూర్చొని అబ్బా ఇబ్బంది ఉంది, మాకు కష్టం ఉంది అంటే ఎవ్వరు మనకు డబ్బులు ఇయ్యరండి, ఓకేనా? మనం వెళ్ళాలి, మన కష్టం. ఒకసారి 2 సార్లు కలిసినామంటే మనకు పని అనేది, ఒక్కసారి వాళ్ళు అలవాటు పడ్డారంటే మనకి ఇచ్చేస్తూనే ఉంటారు. కొంచెం బయటికి వెళ్ళి మనమైతే కష్టపడాల్సి వస్తుందండి, బయటికి వెళ్తేనే తెలుస్తుంది. నిన్న పెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేను నాది మెడికల్ కదా, ఇది పాంప్లెట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికని వెళ్ళినా అండి. వెళ్తుంటేనే వాళ్ళు బయట చేసేది నాకు కనబడ్డది, అది నేను వీడియో తీసి మీకు పెట్టిన, ఓకేనా? సో అట్లా మనం బయటికి వెళ్తేనే తెలుస్తుందండి. తెలియకపోతే, మనం అడగకపోతే, మనం చెప్పకపోతే, మనం తెలుసుకోకపోతే ఏమీ తెలియదు. తెలుసుకోవాలి. ఇంట్లో ఖాళీగా ఉన్నాం కాదు, మనకు ఖాళీ టైంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిదీ మనకే ఇంటికి దగ్గరకు తెచ్చి ఇవ్వాలి. మనకు తెలియదు అంటే ఎట్లా అంటే తెలుసుకోవాలి, కొంచెం బయటికి వెళ్ళాలండి, నలుగురితో మాట్లాడితే ఆ పక్క వీధిలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పెట్టినా అండి, పేపర్ బ్యాగ్స్. ఇది మా పక్క 2వ వీధులనే చేస్తారు. ఆ 2వ వీధులు చేసేది ఇటు పక్క వాళ్ళకే తెలియదంట. నేను వీడియో చూసిన తర్వాత అవునా ఇది ఎక్కడ చేస్తారు మాకు తెలియదు, మీరు వీడియో పెట్టిరంటారు. అంటే అట్లా ఉంటుందండి, ఇక్కడ చేసేది ఇక్కడ వాళ్ళకే తెలియదు, అటు సైడ్ చేసేది ఇటు సైడ్ వాళ్ళకే తెలియదంట. వాళ్ళు బయట కూర్చొని చేస్తూ ఉంటారు. సో అందుకనే కొంచెము బయటికి వెళ్ళండి, ఇది ఖాళీ ఉన్నప్పుడన్నా కొంచెం వాకింగ్ అన్న అవుతుంది. అట్లా తిరిగితే అన్నీ తెలుస్తాయండి మనకి. ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఇస్తారంటే మనకి దగ్గరలోనే ఇస్తారండి, దూరం పంపించడానికి వాళ్ళు కూడా ఇష్టపడరు, తీసుకెళ్ళడానికి కూడా మనకి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఒకసారి 2 సార్లు కష్టపడతాం, 3వసారి అబ్బా ఇదా అనిపిస్తుంది. అంటే దూరం నుండి తీసుకెళ్ళడం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని నేను కూడా ఈ పేపర్లో ఇచ్చేది కూడా నేను ముందే చెప్తున్నా అండి. ఒక ఆవిడకు నేను చెప్పిన హైదరాబాద్ ఇస్తా అంటే నా టైం అంతా వేస్ట్ అయిందండి, ఆ విషయం మీరు ముందే చెప్పలేదు అంటున్నాను. అందుకని ఈ విషయం మనం చెప్పాల్సి వస్తుందండి, సరేనా? సరే, ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే బ్లౌజులు కుడతారండి, బుక్స్లు కాజాలు పైపింగ్ చేసే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఒక టైలర్ షాప్కి వెళ్ళండి, ఇళ్ళలో కుడుతుంటారు కదా బాగా బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేస్తామని చెప్పండి. అట్లా రెగ్యులర్గా మనము చెప్పి మనం చేస్తూ ఉంటే మన కూరగాయల ఖర్చులకి, మన పిల్లల ఖర్చులకి, మన ఖర్చులకి సరిపోతూ ఉంటాయి. నేనైతే చిన్న చిన్న ఐడియాస్ అయితే ఇస్తున్నాను అండి, మీకోసం, మీకు ఉపయోగపడుతుందనే నాకున్న ఐడియాస్ని, నాకున్న ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి, మరి మీరు ఇస్తారా అంటే కాదండి, మీకు ఐడియా ఇస్తున్నా అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే కొన్ని ఐడియాస్ అయితే ఇస్తున్నా అండి. నెక్స్ట్ అలాంటి ఐడియా వీడియో ఉంటుంది, తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మంచి